నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లాలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణం విదిత్ రెడ్డి గార్డెన్లో పోషణ మాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి నరేష్ మాట్లాడుతూ, ముఖ్యంగా 5 సంవత్సరాల పిల్లల్లో లోపపోషణకు, రక్తహీనతను మరియు గర్భిణీలు, బాలింతలలో రక్తహీనతను నివారించి పిల్లల్లో పోషణ స్థాయిని పెంపొందించడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన లక్ష్యాలతో పనిచేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమాలు మన మెట్పల్లి పట్టణంలో చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు వారానికి ఒక థీమ్గా తీసుకొని చేపట్టడం జరుగుతున్నది. అంగన్వాడీ కేంద్రాలలో, ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా చెట్లు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక బొప్పాయి చెట్టు, ఒక కరివేపాకు చెట్టు, ఒక మునగ చెట్టు, నిమ్మ చెట్టు నాటించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, వయసుకు తగిన బరువు పిల్లలు ఉండాలి, లోపపోషణ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఆదేశానుసారంగా మన గ్రామంలో కానీ మన పట్టణంలో ఎవరు కూడా బరువు తక్కువ పిల్లలు, లోపపోషణ లేకుండా అవగాహన కల్పిస్తూ కృషి చేస్తున్నాము. అదేవిధంగా ప్రీ స్కూల్ సిలబస్ కూడా మాకు ఇంగ్లీష్ మీడియం సిలబస్ వచ్చింది. ఈ అంగన్వాడీ కేంద్రాలకు బదులు ప్రీ ప్రైమరీ స్కూల్ అనే పేరు కూడా మార్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇంగ్లీష్ మీడియం సిలబస్, బుక్స్ అన్ని పిల్లలకు వచ్చినాయి కాబట్టి అందరూ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ అంగన్వాడీ కేంద్రంకి వచ్చి అక్కడే భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. యువనేత శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బంగారుపాలెం ప్రధాన హాస్పిటల్ నందు కేక్ కటింగ్ మరియు వృద్ధులకు భోజన సదుపాయం మరియు స్వీట్లు పంపిణీ చేసిన జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మణిరాజ్, గోపి, జస్వంత్, ఉమాపతి వృద్ధులు పాల్గొన్నారు. చేతులన్నా తట్టాలి, కవర్లు ఖాళీగా ఉంటాయా? తిను, మీ మనవడు అనుకోండి, తిను. బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో ఈ నెల 15వ తేదీన నాగ్పూర్ నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రైలుని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభిస్తున్నారని, దీనిని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్పూర్లో ప్రారంభమై సేవాగ్రం, చాంద్రాపూర్, బల్లార్ షా స్టేషన్లలో నిలుపుదలకు అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో రామగుండం, కాజీపేటలకు మాత్రమే నిలుపుదల ఇవ్వడం చాలా బాధాకరమని, బొగ్గు గనుల నిలయం, కార్మిక క్షేత్రమైన మంచిర్యాల జిల్లాలోని మెయిన్ స్టేషన్లలో బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల నుండి వేలాది మంది కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు వివిధ అవసరాల రీత్యా మహానగరాలైన వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్లకు వెళ్తూ వస్తుంటారని, సరైన సమయాలలో రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని రైళ్లు వెళ్లేటప్పుడు మాత్రమే ఆపుతున్నారని, కొన్ని రైళ్లు ఆపడం లేదని, కొన్ని రైళ్లకు నిలుపుదల లేదని, ఉన్న రైళ్లకు బోగీ లేక ప్రజలు అవస్థలు పడుతూ నిలుచుని కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇక్కడి ఎమ్మెల్యే, ఎంపీలు చోద్యం చూస్తున్నారన్నారు. 15న గౌరవనీయులు ప్రధానమంత్రి గారు 15 తారీఖు నాడు నాగ్పూర్ నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రైలును ప్రారంభించడం జరుగుతోంది. మరి ఈ యొక్క రైలును వివిధ జిల్లాల్లో, మహారాష్ట్రలో 4 చోట్ల ఆపితే తెలంగాణలో మాత్రం 3 చోట్ల ఆపుతున్నారు. ఈ 3 చోట్ల భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో
వందే భారత్ రైలును ఆపాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ గారు, గడ్డం వినోద్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ పార్లమెంటు ఎంపీ గారు వంశీ గారు కూడా చొరవ తీసుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలో, బెల్లంపల్లి పట్టణంలో ఆగేటట్లు కృషి చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ కావచ్చు, సింగరేణి కావచ్చు, టైంకు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో కొన్ని ఏళ్లుగా ఆలయ కమిటీ మరియు ఎండోమెంట్ అధికారులు కుమ్మక్కై టెండర్ల ద్వారా ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ దేవుడి ప్రసాదం పేరు మీద లడ్డు మరియు పులిహోరపై ఇష్టారాజ్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా సంస్థానాధీశులు రాంభూపాల్ గారి అనుచరుల కోసం అడ్డమైన దారులను ప్రోత్సహించి ధరల్ని పెంచి భక్తులని మోసం చేస్తున్నారన్నారు. సమీపంలో ఉన్న పేరుగాంచిన మన్యం కొండ దేవస్థానంలో లడ్డు 100 గ్రాములు 10 రూపాయలు అమ్ముతుంటే మన కురుమూర్తి దేవస్థానంలో 15 రూపాయలకు అమ్ముతున్నారని, పులిహోర అంటే అన్నం లాంటిది, దాన్ని కూడా వ్యాపార లబ్ధి కోసం టెండర్లు పాడి అధిక ధరలకు అమ్ముతున్నారని, పులిహోర పేరు మీద లక్షలు దొబ్బుకుంటున్నారన్నారు. లడ్డు కానీ పులిహోర కానీ దేవస్థానం మాత్రమే విక్రయిస్తే భక్తులకు నాణ్యత మరియు పవిత్రత లభిస్తాయన్నారు. ఇక్కడ టెండర్ల పేరు మీద మాత్రమే ఒక సంవత్సరానికి దాదాపు 1,50,00,000 జమ అవుతున్నా భక్తులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు మాత్రం శూన్యమని, ఇలా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న పద్ధతులు మార్చాలన్నారు. కాబట్టి దేవాలయ ప్రసాదం భక్తులందరికీ దేవస్థానం వాళ్ళు మాత్రమే అందిస్తే చాలా బాగుంటుంది. పులిహోరను కూడా ఇవ్వాలనుకుంటే అది కూడా దేవస్థానం ఆధ్వర్యంలో ఇస్తే బాగుంటుందని, ఇలా వ్యాపార బుద్ధితో టెండర్దారులకు అప్పగిస్తే భక్తుల తరపున భారతీయ జనతా పార్టీ సీసీకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఆందోళనను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంబిరాజు, కురువా రమేష్, దశరథ, సుదర్శన్ గౌడ్, నరేందర్, జి మనోహర్, మహేష్ యాదవ్, శ్రీకృష్ణ, బాలచందర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర మరి యొక్క బ్రహ్మోత్సవాల పీరియడ్లో టెండర్లు వేస్తున్నారు. అటువంటి టెండర్లలో ప్రసాదంపై, టెంకాయలపై, ప్రసాదంపై అవినీతి చేస్తూ దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి భక్తులను దోపిడీ చేస్తున్నటువంటి టెండర్దారులు కావచ్చు, ఈ యొక్క కమిటీ కావచ్చు, ఎండోమెంట్ ఆలయ అధికారులు కావచ్చు, మళ్ళీ వీళ్ళందరికీ కూడా అమ్మాపురం సంస్థానాధీశుడు రాంభూపాల్ గారి యొక్క చొరవతో మరి అనుచరులకు ప్రతి లడ్డు అని పులిహోర కానీ నాణ్యత లేకుండా విక్రయించి ఏర్పాటు చేస్తున్నాడు. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే మన్యంకొండల దేవాదాయ శాఖ వాళ్ళు 10 రూపాయలు లడ్డు అమ్ముతున్నారు, 100 గ్రాములు. మరి మన దగ్గరకు వచ్చే వరకే 15 రూపాయలు అమ్ముతున్నారు లడ్డు. అదేవిధంగా పులిహోర, అసలు పులిహోర అనేది ఉచితంగా పంపిణీ చేయాలి దేవస్థానం వాళ్ళు. అది కూడా వ్యాపార లబ్ధి కోసం, అక్రమ వ్యాపారం కోసం దాని మీద లక్షలు దండుకుంటున్నాం ఈరోజు. ఆ విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ యొక్క పులిహోర కానీ లడ్డు కానీ దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి అక్రమాలను, అవినీతిని, డొల్లాతనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కసు వెళ్లగక్కుతున్నాడని, నిన్ను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్లు ఒక్కటైతాయని, నీ బండారాన్ని బయట పెడతాయి, జాగ్రత్త అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు.
తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దె దించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సినీ నటులు మరియు ఎంపీ సురేష్ గుప్పి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక రాహుకేతు పూజ నిర్వహించి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. దక్షిణామూర్తి స్వామి దగ్గర వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామి అమ్మవార్ల కండువా కప్పి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్చకుర్తి గ్రామానికి చెందిన ఓదేల నరేష్ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే అంగవైకల్యుడిగా పుట్టాడు. ఆయన మొగ్గవోని ఆత్మస్థైర్యంతో డిగ్రీ పూర్తి చేసి దీంతో పాటు ఐటీఐ పూర్తి చేశాడు. ప్రస్తుతం వేములవాడలో కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూలి పనితో వచ్చే కొద్దిపాటి డబ్బుతో పోషించుకుంటూ సమాజ సేవలోనూ నరేష్ ఎల్లప్పుడూ ముందుంటాడని
తన సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సర్టిఫికేట్ జారీ చేశారని, తనకు ఏదైనా ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వం తనపై దయతలచి ఏదైనా చిరు ఉద్యోగం ఇప్పించవలసిందిగా వేడుకుంటూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నానని, మంత్రి కొండా సురేఖను కలిశానని, తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఈరోజు కలువగా సాయం చేస్తామని మాట ఇచ్చారని ఎన్ఎస్టీవీతో తెలిపారు. నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షగుత్తి గ్రామం. నా పేరు ఓదల్ నరేష్. నేను వికలాంగుడిని. నేను 2011 నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఉద్యోగం కొరకు చాలా కష్టాలు పడుతున్నాను, చాలా బాధపడుతున్నాను. మొన్నటి రోజున కూడా గ్రూప్ 4 రాశాను. గ్రూప్ 4లో ఒక 10 మార్కులతో నాకు విజయం దక్కలేదు. నేను చాలా కన్నీరు మున్నీరు అవుతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి వరద బాధితులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్. మొన్న అమరావతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మంత్రివర్యులు టీజీ భరత్, పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్, తుగ్గలి నాగేంద్ర తదితరులతో కలిసి వరద బాధితులకు కర్నూలు పార్లమెంట్ తరపున నిత్యావసర సరుకులను, కిట్లను పంపిణీ చేశారు. మా ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు గారు, మా సోదరుడు జైనాక్షరెడ్డి గారు, బొగ్గుల దస్తగిరి గారు, అలాగే ఇన్ఛార్జెస్ వీరభద్రగౌడ్ గారు, మీనాక్షి నాయుడు గారు, అలాగే ఉమాపతి నాయుడు గారు అందరూ కూడా 8,000 కిట్లు, ప్రతి కిట్టులో ఒక 5 కిలోలు కర్నూలు సోనా బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ మంచి నూనె, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 కేజీ గోధుమ పిండి, చింతపండు, కారము, ఉప్పు, పసుపు, అన్ని పప్పు దినుసులన్నీ తీసుకొని ఒక కిట్గా తయారు చేసుకొని వచ్చాము. ఇస్తున్నాం. ఇక్కడ ఎంపీ గారు కేశినేని చిన్ని గారు ఈ ఏరియా కేటాయించారు. వాళ్ళు ఇక్కడ 5,000 ఇండ్లు, మా దగ్గర 8,000 కిట్లు ఉన్నాయి. అవన్నీ ఇవాళ పంచి కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా ప్రజలను ఆదుకునే విషయాల్లో ముందుంటుంది. అందులో చాలా పెద్ద మనసు ఉన్నటువంటి టీజీ ఫ్యామిలీ అయితేనేమి, కేఈ ఫ్యామిలీ అయితేనేమి, పీవీ ఫ్యామిలీ అయితేనేమి, అలాగే ఎప్పటి నుంచో కూడా రాజకీయంగా ముందుండి అలాగే మా కర్నూలు జిల్లాని నడిపిస్తూ ఈరోజు విజయవాడ దెబ్బతింటే ముందుండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కర్నూలు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాం. కడప నగరం 23వ డివిజన్లో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు భవన శ్రావంతి మరియు చెట్టు కింద రవి మాట్లాడుతూ, ప్రతి ఏడాది మా ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నామన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా స్థానిక ప్రముఖులు ఐస్ క్రీం రవి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలతో పాటు అందరూ భాగస్వాములయ్యేలా వివిధ కార్యక్రమాల నిర్వహణ తమ ప్రాంతం ప్రత్యేకత అన్నారు. 4వ రోజు శ్యామ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రసం వా
సందీప్ అన్న వైట్ అన్న సింహ మిక్సింగ్ అయిపోయింది, ఫైనల్ మిక్స్ అవుట్పుట్స్ అన్నీ ఇచ్చేసాం. కానీ రిలీజ్కి ఎంతో టైం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఏదో గట్టిగా సౌండ్ చేయాలి. ఏం చేద్దాం చెప్పు? మనం సౌండ్ చేయాల్సింది ఇక్కడ కాదు, చెప్తా పద. అది తస్కరించడం ఎందుకు అవుద్ది? అది క్లియర్ కట్ దొంగతనమే. అది దొంగతనం కాదు, తస్కరించుట. అదే దొంగతనానికి తస్కరించడానికి తేడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంట్రా గోళ, లోపల డిస్టర్బ్ అవుతారు. మాకు రిలీజ్ టెన్షన్గా ఉంది, ప్రమోషన్స్ గట్టిగా చేయాలి కదా. రీప్రొడక్షన్ జరుగుతుంటే అప్పుడే రిలీజ్ ఏంట్రా? నేను మాట్లాడేది మత్తోదల 2 గురించి. అప్పుడప్పుడు మా టైర్ గురించి కూడా ఆలోచిస్తున్నావు నువ్వు. టైర్ పంక్చర్ అయిందా? నీకు అసలు సారీ, లోపల డిస్టర్బ్ అవుతారు. అదే ఏంటి ఏం లేదే. ఇప్పుడు మన సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి? అయినా మొత్తం వదలట్టు ప్రమోషన్ ఎదురా, సీక్వెల్ జస్ట్ సినిమా వస్తుందని చెప్పండి, జనాలు వచ్చేస్తారు. మరి మీరు బాహుబలి 2 కన్నూరులో ఎందుకు తిరిగారు? అంత ప్రమోషన్ ఎందుకు చేశారు? కరెక్ట్గా అడిగావు. ఓకే కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా వినాయక ఊరేగింపు కార్యక్రమాలలో శ్రీరంగపట్నంలో గ్రామ ఊరు చివర శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం పక్కన ఉన్న విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి వారికి ఆలయ కమిటీ పెద్దలు శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. అనంతరం భారత జనతా పార్టీ సదాశిత పర్వ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము నిర్వహించబడినది మరియు కొంతమంది పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ నీలపాల వెంకన్న, పెనకటి రాంబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సాయిబాబు లేక ఒకసారి రామా గారు మీ బీసీలో డబ్బు ఉన్నాయని ఏలప్ సాయిబాబు లాగా మా మండల ప్రెసిడెంట్ గారు అంటే మీరు ఏదో టేకిన్ గా చూస్తున్నారు. శంకర్ గారు రాఘాపురంలో 3 ఎమ్మెల్యేలు పుట్టిన ఊర్లో పుట్టాడైనా. ఎలా చూడండి వేసేసిన తర్వాత సార్, ఎలా చూడండి ఫోన్ ఉందమ్మా.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నేడు కంటోన్మెంట్లోని వివిధ గణేష్ మండపాల వద్ద జరిగిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని తానే స్వయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానని స్వయంగా తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా తాను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు. తాను ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యారంగాలపై కృషి చేస్తానని, ప్రజల యొక్క సహాయ సహకారాలు తన వెంట ఉండాలని ఆయన కోరారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి మీ అందరికీ కూడా తెలిసిందే, ఆల్ ఫోర్స్ 1991లో స్టార్ట్ అయ్యే రకంగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సింది ఈ నరేందర్ రెడ్డి ఎందుకు మరి మనం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు, శాసన మండలిలో ఒక చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉండి ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగామిగా చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మా పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల సలహాల మేరకు మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు, ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు. సో నేనైతే లైన్లో ఉండను, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, తర్వాత విద్యారంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా విగరస్గా స్టార్ట్ చేశాం. మాకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా నేను ఒక సగం మంది సార్ నేను మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు, లేదా మా అబ్బాయి మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు, చెప్తున్నారు మీలాంటి వాళ్ళు రాజకీయంలో రావాల్సిందే సార్, ఇప్పటికీ ఆలస్యమైంది, తప్పకుండా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఏ పార్టీకి మనం లేకుండా, ఎందుకంటే పార్టీస్ అన్నీ కూడా అంత ఈజీగా ఇప్పుడేం వాళ్ళు స్పష్టంగా చెప్పరు, మనం దాన్నే నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వట్టివాగు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి సత్యప్రసాద్ పరిశీలించినారు.
కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం రోజున 2 క్రేన్లు ఒక చైన్ మిషన్ ఏర్పాటు చేసి 3 పాయింట్లు పెట్టాలని ఆదేశించినారు. వట్టివాగు చుట్టూ బ్యారికేడ్లు, లైటింగ్, జనరేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ టి మోహన్, ఎంఆర్ఓ శ్రీనివాస్, డిఈ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఏఈ తిరుపతి, ముజీబ్, ఎస్ఐ చిరంజీవి, నిజాం, అశోక్, మహేష్, శేఖర్ పాల్గొన్నారు. అవుతారు.